రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి పోలీసులు ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చరీకి తరలించనున్నారు. ఇక ఇప్పటికే రియాజ్ బంధువులు మార్చరీ వద్దకు చేరుకున్నారు. అటు జ్యుడిషియల్ విచారణకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రియాజ్ మృతిపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ లాక్కున్నాడని తెలిపారు. ఇక రియాజ్ తప్పించుకుని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు బాత్రూమ్ కు వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడినట్లు తెలిపారు. ఇక అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని చెప్పారు. అతడు గన్ ఫైట్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయి ఉండేవన్నారు. ఇక ప్రజలను రక్షించే పనిలో భాగంగానే పోలీసులు అతడిపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ కు కూడా గాయాలైనట్లు డీజీపీ స్పష్టం చేశారు. ఇక కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపైన డీజీపీ కీలక ప్రకటన చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకే నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందజేస్తామన్నారు. ఇక ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆయన పదవి విరమణ వరకు వచ్చే సాలరీ అందిస్తామని డీజీపీ చెప్పుకొచ్చారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. డీజీపీ ప్రమోద్ మృతికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేశారు. కుటుంబానికి ₹1 కోటి పరిహారం, అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఫ్యామిలీలో ఇస్తామని కూడా చెప్పారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? బ్రాహ్మణి డీజీపీ శశిధర్ రెడ్డి హైదరాబాద్ లో ఒక ప్రకటన చేశారు. మృతి చెందినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ కు పోలీస్ శాఖ తరఫున నివాళులు కూడా అర్పించారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పేసి డీజీపీ చెప్పారు. ఎలాంటి నేరస్తులనైనా కఠినంగా అణిచివేస్తామని, ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం కూడా ఇచ్చారు. ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పదవి విరమణ వరకు వచ్చే సాలరీ కూడా అందిస్తామన్నారు. అతనికి 300 గజాల ఇంటి స్థలం, కుటుంబ సభ్యులకు 300 గజాల ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తామని డీజీపీ తెలిపారు. పోలీసు భద్రతా సంక్షేమం నుండి 16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి ₹8 లక్షల పరిహారం ఇస్తారు. ఇక రేపు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం అమరవీరుల సభలో ఇప్పుడు పోలీసులు ప్రకటించినటువంటి తాయిలను ప్రకటించే అవకాశం ప్రకటిస్తారని చెప్పి తెలిపారు డీజీపీ. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు అర్పిస్తామన్నారు, అండగా ఉంటామని చెప్పారు. అయితే రియాజ్ మృతదేహానికి పోలీస్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసేందుకు మార్చరీకి తరలిస్తున్నారు. అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీస్ కమిషనరేట్ కూడా కమిషనర్ సిపి సాయి చైతన్య కమిషనరేట్ కు వెళ్లిపోయారు. రియాజ్ బంధువులు మార్చరీ వద్ద ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. బ్రాహ్మణి. ఓకే రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.